అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని వెల్దుర్తి గ్రామానికి చెందిన 11 నెలల చిన్నారి పునర్విక కథ దేశవ్యాప్తంగా ప్రజల మనసులను కదిలించిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమెకు దాదాపు 16 కోట్ల విలువైన చికిత్స కోసం దేశ ప్రజలు కలిసి ఒక అద్భుతాన్ని చేశారు. విరాళాల ద్వారా ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడారు. ఇది మానవత్వం గెలిచిన క్షణం. అయితే ఈ కథ ఇక్కడితో ముగిసిపోకూడదు. పునర్విక ప్రాణాపాయం నుంచి బయటపడడం ఆనందకరమైన విషయమే. కానీ ఒక ప్రశ్న మనందరి ముందు ఇంకా మిగిలే ఉంది. ప్రాణరక్షణ ప్రజల విరాళాలపై ఆధారపడాలా? మరి గుర్తింపు లేని వేలాది మంది రోగుల పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరి కోసం సమాజం కోట్లు సమకూర్చగలదా? మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? మనం మర్చిపోయిన మన హక్కులను ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మీకు గుర్తుందా మనందరం పన్నులు ఎందుకు కడుతున్నామో? మౌలిక సదుపాయాల కోసం. మరి విద్యా, వైద్యం వంటి హక్కులను మనం పొందుతున్నామా? భారతదేశంలో ప్రభుత్వాలు ప్రజారోగ్యంపై పెట్టే ఖర్చు ఇంకా తక్కువగానే ఉంది. వైద్య ఖర్చుల్లో పెద్ద భాగం ప్రజలు ఇంకా తమ సొంత జేబుల్లో నుంచే భరిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వ ఆసుపత్రులు బలపడాలి. మనలో ఎంతమంది నిజంగా మన ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ఉపయోగిస్తున్నారు? కనీసం అవి ఉన్నాయనైనా మనలో చాలామందికి గుర్తుందా? శుభ్రత లేదని, సేవలు బాగోలేవని అనుమానాలతో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యం చేస్తుంది ప్రజలమైన మనం కాదా? ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వెళ్ళాలి. అందుబాటులో ఉన్న సేవలను ఉపయోగించాలి. సదుపాయాలు లేకపోతే ప్రశ్నించాలి. అప్పుడు మాత్రమే వ్యవస్థ మెరుగుపడుతుంది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో భారీగా చెల్లించే అనేక సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయని తెలిస్తే ఆశ్చర్యపోతారేమో. అవును, మీరు విన్నది నిజమే. మనం వందలు వేలు ఖర్చు పెట్టే ఎక్స్రేలు, స్కానింగ్లు, ఎంఆర్ఐలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్రీగానే చేస్తారు. గుర్తుంచుకోండి, ప్రజాస్వామ్యంలో హక్కులు ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే బలపడతాయి. మీరు ప్రశ్నించడం మర్చిపోయిన రోజున మీ హక్కులు ఎప్పటికీ నెరవేరు. అసలు ప్రాణరక్షణ విరాళాలపై ఆధారపడే పరిస్థితి ఎందుకు రావాలి? అరుదైన వ్యాధుల చికిత్స అందరికీ అందేలా వ్యవస్థలు బాగుపడలేవా? ఒకవేళ నిజంగా ప్రభుత్వాలకు ప్రజల ఆరోగ్యం అంత భారమే అయితే కనీసం బడా పారిశ్రామికవేత్తల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి వచ్చే నిధులైనా ఇటువంటి పరిస్థితులను ఉపయోగపడే విధంగా ఒక బలమైన వ్యవస్థ నిర్మించుకోవాలి కదా. ఈ దేశంలో ఎన్నో మెడికల్ కాలేజీలు తక్కువ ఖర్చుకే వైద్యం చేస్తున్నాయి. వాటి పరిధినైనా పెంచి ప్రభుత్వాల ఆలోచన చేయాలి కదా. పునర్విక ఆరోగ్యం మనందరికీ ఆనందాన్ని కలిగించింది. కానీ ఈ కథలో మనలో అవగాహన కూడా కలిగించాలి. దయతో పాటు బాధ్యత మరియు హక్కుల పట్ల అవగాహన కూడా పెరగాలి. ప్రాణం అదృష్టం వల్ల కాదు, అది మన హక్కు అని గుర్తించాలి. ఆ హక్కులను సాధించే వైపు మనమే ఈ దేశాన్ని నడిపించాలి. జై భారత్.